హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ విసు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక అదిరిపోయే అప్డేట్తో వచ్చానండి. అదేంటంటే రైల్వే గ్రూప్ డి పోస్టులు విడుదలైనాయండి. సుమారు 22,000 వరకు పోస్టులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిందండి. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ 2026 అండి. ఈ యొక్క నోటిఫికేషన్ భర్తీకి ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారము మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నోటిఫికేషన్ జారీ చేసిందండి. రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ 1 పోస్టులు గ్రూప్ డి అండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ 1 గివెన్ ఇన్ ది టేబుల్ బిలో. ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 22/2026. అదేనండి, దీని యొక్క క్వాలిఫై అయిన ఎలిజిబుల్ అభ్యర్థుల కోసం ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసిందండి. దీని యొక్క అప్లికేషన్కి ఆఖరు తేదీ February 20 అండి. అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్. దీని యొక్క విధానం ఏంటంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి. దీని యొక్క వెబ్సైటు http://www.rrbapply.gov.in ద్వారా మనం ఈ లాగిన్ అయ్యి ఈ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్స్ ఓపెనింగ్ డేట్ వచ్చి 21 జనవరి 2026 అండి. క్లోజింగ్ డేట్ వచ్చి సబ్మిషన్ ఆఫ్ లాస్ట్ డేట్ క్లోజింగ్ February 20 అండి. కాబట్టి మనం దీంట్లో పోస్ట్ వచ్చి వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాట్రిక్స్. బేసిక్ స్కేల్ వచ్చి దీనికి 18,000 ఉంటుందండి. అంటే పే స్కేల్ అనమాట ఇది. దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ మరియు రైల్వే సంబంధించిన ఇతర అన్ని బెనిఫిట్స్, అలవెన్స్లు ఉంటాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మెట్రికులేషన్ స్టాండర్డ్స్ యాజ్ పర్ ది పోస్ట్. అంటే క్వాలిఫికేషన్ 10th క్లాస్ అడిగాడండి. మరియు ఐటీఐ, ఇంటర్, డిప్లొమా అన్నీ కూడా అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 33 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుందండి. టెంటేటివ్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్. మొత్తం వేకెన్సీస్ వచ్చి 22,000 అప్రాక్సిమేట్ అని నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఫ్రెండ్స్, ఈ యొక్క దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి ప్రాసెస్ ఏంటి, దీనికి ఏ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, పూర్తి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి చూడండి. ఫ్రెండ్స్, దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్సైట్ ఇచ్చాడు. విజిట్ www.rrbapply.gov.in వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో ప్రాసెస్ అయ్యి ఈ ఫీజు పేమెంట్ మొత్తం ఆన్లైన్ ద్వారా మనం అన్ని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రకారం మనకి జనవరి 21న ఓపెన్ అవుతుంది. అలాగే February 20 వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిమేల్ అభ్యర్థులకు 250 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు అయితే రైల్వే బోర్డు నిర్ధారించడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ ఫీజును కూడా ఆన్లైన్లో మనం చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మనం ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా మనం అన్ని స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ సైన్స్ అండి. క్వశ్చన్లు 25 ఉంటాయి, 25 మార్క్స్. మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయండి, 30 మార్క్స్. జిఏ అండ్ సిఏ 20 మార్క్స్, 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుందండి. దీని టైం లిమిట్ వచ్చి 90 minutes ఉంటుందండి. ఈ 90 minutesలో మనం గంటన్నరలో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అప్లికేషను. ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఫస్ట్. తదుపరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్ అండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి మన క్వాలిఫికేషన్ సంబంధించి. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్గా. ఇది అయిన తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అయిపోయినట్టే. మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం చూస్తారండి. తదుపరి ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ టెస్ట్, వెరిఫికేషను, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుందండి. దాని తదుపరి మనకి ప్రాసెస్ అయితే ఉంటుందండి. దీని యొక్క శాలరీ వచ్చి 18,000 బేసిక్ పే ఇచ్చారండి. ఈ బేసిక్ పేకి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, తర్వాత అలవెన్స్లు, తర్వాత రైల్వే సంబంధించిన అన్ని రకాల అలవెన్స్లు ఉంటాయండి. అలాగే ఎయిత్ పే కమిషన్ ప్రకారం కూడా మనకి 7th పే కమిషన్ ప్రకారం కూడా ఈ శాలరీస్ ఉంటాయని మన నోటిఫికేషన్ అయితే పేర్కొన్నారండి. కాబట్టి అప్రాక్సిమేట్గా 45,000 వరకు ఎర్న్ చేయొచ్చండి టోటల్గా గ్రాసు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అండి. మనకి ఈ యొక్క గ్రూప్ డి పోస్టులు పడడం చాలా
10th క్లాస్ పోస్టులు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇవ్వడం చాలా అదృష్టం అండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఉందండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి బీసీలకి, అలాగే ఎస్సీ ఎస్టీలకి, ఎస్సీలు కూడా 5 ఇయర్స్, బీసీలకి 3 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుందండి. మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే వయసు సడలింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ విషయాలు గమనించాలి ప్రతి ఒక్కరూ. అదేవిధంగా మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమి ఇచ్చారంటే మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి గ్రాంటెడ్ బై ఎన్సీబీటీ. అదేవిధంగా 10th క్లాస్ ఇచ్చారండి, ప్లస్ ఐటీఐ కూడా 8 ట్రేడుల్లో ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్ ప్రకారం టోటల్ మనకి 22,000 పోస్టులు అయితే ఉన్నాయండి. దీంట్లో ఏ విధంగా ఉన్నాయని మీకు చెప్తాను. పోస్ట్ నేమ్ ట్రాక్ మెయింటెనెన్స్ అండి 11,000 పోస్టులు అండి. పాయింట్స్ మ్యాన్ బి 5,000 పోస్టులు అండి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 1000 పోస్టులు అండి. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 1,500 పోస్టులు అండి. అదర్స్ 3,500 పోస్టులు అండి. టోటల్ మొత్తం 22,000 పోస్టులు అప్రాక్సిమేట్గా ఉన్నాయండి. ఇంకా నోటిఫికేషన్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉందని సెంటర్లో ఆర్ఆర్బి వర్గాలు తెలియజేస్తున్నాయండి. ఈ యొక్క వేకెన్సీ అయితే ఈ విధంగా ఉన్నాయండి. దీని ప్రకారం మనకి యావరేజ్గా 22,000 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇది ఒక భారీ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం అన్ని పోస్టుల కేటగిరీలు 10th క్లాసు ప్లస్ ఐటీఐ, తర్వాత డిప్లొమా, తర్వాత అన్ని క్వాలిఫికేషన్స్ కూడా దీంట్లో కలిసి ఉన్నాయండి నోటిఫికేషన్లో, కాబట్టి గమనించగలరు. నోటిఫికేషన్ ఓవర్ వ్యూ, పారామీటర్ డీటెయిల్స్, ఆర్గనైజేషన్ ఇండియన్ రైల్వేస్ అండి. జాబ్ రోల్ వచ్చి లెవెల్ 1 గ్రూప్ డి పోస్టులు అండి. వేకెన్సీస్ వచ్చి 22,000 ప్లస్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10th లేదా ఐటీఐ లేదా ఎన్ఈఎస్సి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఏజ్ లిమిట్ 18 నుంచి 36 సంవత్సరాలు అండి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. శాలరీ వచ్చి లెవెల్ 1. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి సిఈటి, పిఈటి, డివి, మెడికల్ ప్రకారం ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. నోటిఫికేషన్, జాబ్ రోల్స్ ఆ విధంగా మనకి 10th ఐటీఐ మరియు డిప్లొమా కూడా ఇచ్చారండి. ట్రేడ్లు 5-6 ట్రేడ్స్ ఉన్నాయి. దాంట్లో ఎలక్ట్రీషియను, ఇంజనీర్, ఫిట్టరు, తర్వాత మొత్తం ట్రేడ్లు ఇచ్చాడండి. దాని ప్రకారం మీరు చూసుకోండి. దాని ప్రకారం చూసుకుని ఈ యొక్క రైల్వే గ్రూప్ డి పోస్టులు 2026 ప్రకారం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.rrbapply.gov.in లాగిన్ అయ్యి ఈ యొక్క ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా చేసుకుని ఫీజు కూడా ఆన్లైన్ ద్వారా పే చేయవలసి ఉంటుందండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఏ విధంగా నోటిఫికేషన్స్ కూడా మనకి జనవరి 20న ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 20 అండి. కావున ఇది ఒక గొప్ప అవకాశం అండి. గ్రూప్ డి ఇస్తున్న 10th క్లాస్ వారికి, ఐటీ వారికి, డిప్లొమా సంబంధించిన వారికి అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఇది సద్వినియోగం చేసుకోండి. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా క్వాలిఫికేషన్ ఇది ఒక ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. కంప్యూటర్ టెస్ట్ అయిన తర్వాత మనకి ప్రాసెస్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సక్సెస్ అయ్యి అందరూ ఈ యొక్క ఉద్యోగాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే చిన్న విన్నపం అండి, నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే కనుక ఎవరన్నా నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మీకు అందిస్తాను నా నోటిఫికేషన్ ద్వారా. నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా విడుదల అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ.